యావన్మంది భక్త ప్రజానికానికి మంగళగౌరీ సహిత కేదారేశ్వర స్వామివార్ల దేవస్థానము తిరువూరు ఆంధ్రప్రదేశ్ వారి దసరా శరన్నవరాత్రోత్సవ ఆహ్వాన శుభపత్రిక ప్రకృతి మనసరామహ అన్న ఆర్యోక్తిని అనుసరించి మార్కండేయ పురాణోక్తముగా జగదంబ మంగళగౌరీ పరదేవతకు దసరా శరన్నవరాత్రోత్సవములు జరిపించుటకు కంచి పీఠాధిపతుల అనుజ్ఞ అయినది. పాడ్యమి నాడు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా, విదియ నాడు అమ్మవారు కాత్యాయని పరదేవత అలంకార దర్శనములోను, తదియ నాడు అమ్మవారు ఇష్టకామేశ్వరి పరదేవతగా, చతుర్థి నాడు అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా, అదేవిధముగా మరునాడు ధనలక్ష్మి అలంకార దర్శనములోను, పంచమి తిథి నాడు అమ్మవారు అన్నపూర్ణమాత అలంకారములోను, షష్ఠి తిథి నాడు అమ్మవారు కంచి కామాక్షి పరదేవత అలంకారములోను, సప్తమి తిథి నాడు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని విద్యాసరస్వతి మాతగా, అష్టమి తిథి నాడు దుర్గాష్టమి పర్వదినాన భద్రకాళి పరదేవతగా, నవమి తిథి నాడు మహర్నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిషాసురమర్దిని దేవిగా అలంకారములను పొంది, దశమి తిథి నాడు ఆ అంబ శయనగోరి అలంకారము చేత భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. గణపతి పూజతో పాడ్యమి నాడు ప్రారంభమైనటువంటి క్రతువులన్నీ కూడా దేవాలయం నందు నిత్యము కూడా మహిళలందరి చేత జరిపించబడేటువంటి కుంకుమార్చనలతోనూ అష్టోత్తర అర్చనలతోనూ చండీ హోమాది క్రతువుల చేతను పరిపుష్టమై అమ్మవారికి భక్తులు సమర్పించేటువంటి వస్త్ర సమర్పణముల చేత వివిధ నైవేద్యముల చేత అంగరంగ వైభవపేతముగా జరిపించుటకు కంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వరుల అనుజ్ఞ అయినది. కావున భక్తులందరూ కూడా దేవాలయం నందు జరిగేటువంటి అక్షరాభ్యాసాది క్రతువుల్లోనూ, కుంకుమార్చనల్లోనూ, చండీహోమ క్రతువుల్లోనూ, విజయదశమి నాడు శమీ పూజా క్రతువుల్లోనూ పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మా మనవి. ఇట్లు దేవాలయ ప్రధాన సేవకులు అరిపిరాల వెంకటప్పయ్య శాస్త్రి, అరిపిరాల శ్రీనివాస శర్మ, అరిపిరాల మణికంఠ శర్మ.